ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కావున మాలో మరణము మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. వినారా ప్రియులారా? పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, మాలో మరణము మీలో జీవమును కార్యసాధకం చేయుచున్నది. దీని యొక్క మాట యొక్క ఆంతర్యం ఏంటో చెప్పన, ఒక దైవ సేవకుడు లేక ఒక దేవుని కుమారుడు, దేవుని బిడ్డ మరణమునకు సిద్ధపడగలిగితే ఆ మరణం వలన సంఘములో కొందరి జీవితాలలో ఆధ్యాత్మికత వెల్లువిరిసేటువంటి ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరోక్షంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మమ్మల్ని నిలబడి చేస్తున్నటువంటి మరణం మీకు జీవాన్ని కలగచేసి మీకు జీవాన్ని అనుగ్రహించేటట్లుగా, పరలోకపు నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లుగా క్రియ చేయుచున్నది, కార్యసాధకం చేయుచున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివినటువంటి వారందరికీ, క్రైస్తవుడు అనబడుతున్నటువంటి వారందరికీ ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా అందరికీ తెలుసు. అతని పేరు ఏమిటంటే స్టెఫెన్. ఈ స్టెఫెన్ యొక్క జీవితంలో మనం చాలా లోతైనటువంటి విషయాలు తెలుసుకోగలం. చాలా లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలం. వాస్తవానికి స్టెఫెన్ జీవితంలో స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నియమింపబడినటువంటి శిష్యులలో, అపోస్తులలో మొట్టమొదటి పేరు స్టెఫెన్ రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము 6వ అధ్యాయంలో చూసినట్లయితే స్టెఫెన్ పేరు ప్రాముఖ్యంగా వినపడుతుంది. సంఘంలో కొంతమంది ప్రాముఖ్యుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో స్టెఫెను ప్రప్రథముడు. ఆ స్టెఫెను రోమీల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? అబ్రహాము యొక్క ప్రారంభము నుండి, అబ్రహాము యొక్క జీవిత ప్రారంభము నుండి పరిశుద్ధాత్మ దేవుడు తనకు బయలుపరిచినటువంటి ప్రతి విషయాన్ని, అబ్రహాముని దేవుడు ఎక్కడికి పిలిచాడో, ఎక్కడ బలర్పించమన్నాడో, తన కుమారుని ఇస్సాకు పట్ల దేవుడు ఏ విధమైన వాగ్దానం చేశాడో, ఇస్సాకు కుమారుడు యాకోబుని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో, యాకోబుకు పుట్టినటువంటి 12 గోత్రాలు ఏ విధంగా నడిపించబడ్డాయో, వారు ఏ విధంగా ఐగుప్తులకు వెళ్తారో, ఐగుప్తులో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారో, అక్కడ దేవుడు మరలా వారిని విడిపించి ఎలా నడిపిస్తాడో, వాటన్నిటినీ కూడా కులాంకషంగా, అంటే వివరణాత్మకంగా కాదు కానీ క్లుప్తంగా రోమా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలని సంబోధిస్తున్నాడు. వాళ్ళని సంబోధిస్తూ వారందరినీ కూడా ఒక మాట అన్నాడు. ఆ మాట విషయాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించగలరని కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనంలో, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 6వ అధ్యాయం ప్రారంభంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదినము పరిచర్యలో తమలో వెదవరండలను చిన్నపు చూపు చూచునని
హెబ్రీయుల మీద హిల్లేనీస్తులను సడగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ధనము పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది అనేటువంటి విషయాన్ని అక్కడ చూస్తున్నాం. ఈ 7 శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి వాడు స్టెఫెన్. 5వ వచనంలో రాయబడి ఉంటుంది, 6వ అధ్యాయం 5వ వచనంలో స్టెఫెన్ పేరు ప్రాముఖ్యంగా వినబడుతుంది. ప్రియులారా, వాస్తవానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు అని మనం గమనిస్తే స్టెఫెన్ పేరే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు తర్వాత దేవుని కొరకు హతసాక్షిగా కాగలిగినటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తు కొరకు, దేవాతి దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి స్టెఫెన్. ఈ స్టెఫెన్ జీవితంలో మనం గమనించినట్లయితే ఈ 7వ అధ్యాయం ప్రారంభం నుండి 7వ అధ్యాయం అంతా చూసినట్లయితే 7వ అధ్యాయంలో అంతట్లో కూడా స్టెఫెను దేవుని ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ పాత నిబంధన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలన్నింటిని గురించి, మోషేని దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో, అబ్రాహాము కాలం నుండి మోషే కాలం వరకు, మోషే కాలం నుండి ఇశ్రాయేలు నడిపింపు మొదలుకొని దేవుడు యేసు ప్రభువుని మరలా ప్రజలందరూ కూడా సిలువ వేసేంత వరకు అది అన్నీ కూడా చక్కగా వివరణాత్మకంగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై సంఘానికి బోధిస్తున్నాడు. రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బోధిస్తున్నాడు. ఈ చిత్రం అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి స్టెఫెను ప్రకటించడం ప్రారంభించాడో, స్టెఫెను పలుకుతున్నటువంటి మాటను బట్టి 51వ వచనం 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచునలని వారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి, స్టెఫెన్ పలుకుతున్నటువంటి మాట. ముష్కరులారా అంటే మూర్ఖులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమును లోపరచునలని వారులారా. హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోపరచకుండా మీ చెవులను మూసుకొని, హృదయాన్ని మూసుకొని పరిశుద్ధాత్మకు విరోధులై అనేకులు లేపబడుతున్నటువంటి వారి గురించి స్టెఫెను గొప్ప హతసాక్షిగా మార్చబడుట కొరకే దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము 54వ వచనంలోకి వస్తే, 7వ అధ్యాయం 54వ వచనం వస్తే, వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నట్టు చూచి ఆకాశం తెరబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నట్టు చూస్తున్నానని వాళ్ళందరితో చెప్తున్నారు. ఇలా చూడండి, స్టెఫెన్ యొక్క మరణం, ఆ మరణమునకు ఒక సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే 28వ వచనంలో, పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళురుగి చంపిరి. సాక్షులు సౌలు అన్న ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. చూసారా, సౌలు అనేటువంటి ఒక యవనస్తుని దగ్గర పాదములు స్టెఫెన్ యొక్క వస్త్రములు పెట్టి కాపలాగా ఉంచున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7వ వచనంలో స్టెఫెన్ చంపబడినట్లుగా, పౌలు దానికి కాపలా ఉన్నట్లుగా, స్టెఫెన్ గుడ్డలకు కాపలా ఉన్నట్లుగా, స్టెఫెన్ యొక్క మరణానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా నిలబడినటువంటి పౌలు 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని చేత పట్టబడినటువంటి ఒక బలమైన సాధనముగా పౌలుగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? దీనికి అందరికీ కారణం ఏమిటి అంటే, స్టెఫెన్ యొక్క మరణానికి సాక్షిగా ఉన్నటువంటి సౌలుని దేవుడు పౌలుగా మార్చుకొని స్టెఫెన్ కంటే బలమైనటువంటి సేవను పౌలు గారు జరిగించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశము కలిగినటువంటి వాడి దేవుడు సౌలును దర్శించడం జరిగింది. తర్వాత రోమీయుల చేత ప్రేరేపించబడినటువంటి వాడై ధర్మశాస్త్రముకు లోబడినటువంటి ప్రతి ఒక్కరిని చంపాలనేటువంటి కంకణం కట్టుకొని పౌలు తన యొక్క యాత్రను ప్రారంభించినప్పుడు తిర్సాపట్నం దగ్గరికి వచ్చేసరికి
ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఒక గొప్ప వెలుగును చూడటం జరిగింది. సౌలు యొక్క గొప్ప దమస్కో గుమ్మం దగ్గర గొప్ప వెలుగును చూడటం జరిగింది. ఆ దమస్కో ద్వారం దగ్గర దేవుడు సౌలును దర్శించినప్పుడు, ప్రభువా ప్రభువా నీవెవడివి అని సౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా అన్నారు, నీవు హింసించుతున్న యేసును నేనే అని. ప్రియులారా, చూడండి, స్టెఫన్ యొక్క మరణము సౌలు యొక్క జీవితానికి ఒక ఆదర్శప్రాయంగా నిలబడింది. సౌలు యొక్క రక్షణకు ఒక ప్రాకారముగా నిలబడింది. ఈరోజున మన జీవితాల్లో మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క మరణం, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి యొక్క మరణం అనేకులు లోకస్తుల యొక్క జీవానికి మాదిరికరంగా, సాదృశ్యంగా, అనేకుల యొక్క రక్షణకు ఆదర్శప్రాయంగా నిలబడి ఉందనేటువంటి విషయం వాస్తవం. ప్రియులారా, మనం అనుకోవచ్చు, ఇది నాన్న అయ్యో క్రైస్తవులకు బ్రతుకుతున్న మనల్ని చంపుతున్నారే, క్రైస్తవులకు బ్రతుకుతున్న మనల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారే, క్రైస్తవులకు బ్రతుకుతున్న మన మీద విరోధమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తున్నారే అని మనం అనుకోవచ్చు. కానీ మనల్ని బట్టి రాబోయే తరంలో ఎవరెవరైతే మన మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే మనకు వ్యతిరేకంగా సాక్షులు లేపుతున్నారో వారినే దేవుడు దర్శించి నీ కొరకు, నా కొరకు, నశించిపోతున్నటువంటి మన యొక్క కుటుంబాలన్నిటి కొరకు వారినే దేవుడు సాక్షిగా వాడుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ 9వ అధ్యాయం ప్రారంభంలో మనం చదివినట్లయితే, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటకును, తనకు ప్రాణాధారమైనటువంటి ప్రధాన యాజకునికి వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలేమని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేలను పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక శబ్దం పలుకటి వినెను. 5వ వచనం చూస్తే, ప్రభువా నీవెవడవని అతడు ఆయన అడుగగా, ఆయన నేను నీవు హింసించుతున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియజెప్పేదని చెప్పాను. చూసారా, స్టెఫన్ యొక్క మరణానికి సాక్షిగా నిలబడినటువంటి సౌలు జీవితాన్ని పౌలుగా దేవుడు మార్చి, పౌలు స్టెఫన్ కంటే ఒక బలమైనటువంటి సాక్షిగా, సేవకుడిగా, బలమైనటువంటి ఒక ఆదర్శప్రాయుడిగా సౌలుని పౌలుగా మార్చి దేవుడు ఒక ఘనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో మనకున్నటువంటి ఒక విలువైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు మరణానికి మనం అప్పగించుకున్నట్లయితే, ఆ మరణాన్ని బట్టి అనేకులకు ఒక జీవాన్ని, వెలుగుని, అక్షయతను వారి జీవితాలకు ప్రసాదిస్తుంది. యేసుక్రీస్తు మరణం ద్వారా ఎందరెందరైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, అలాగే స్టెఫన్ యొక్క మరణం ద్వారా సౌలు యొక్క మనోనేత్రాలు వెలిగించబడి సౌలును దర్శించినట్లుగా, స్టెఫన్ మరణం సౌలు యొక్క జీవానికి కార్యసాధకంగా నిలబడినట్లుగా, ఈరోజున మన జీవితాల్లో ఏమైనా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతుంటే వాటిని బట్టి, మన జీవితంలో మరణం ఏలుబడి చేస్తుంటే దానిని బట్టి మన జీవితాల్లో, మనల్ని బట్టి ఇతరుల జీవితాలలో ఒక కార్యసాధకము కలుగజేస్తున్నటువంటి దేవుని యొక్క జీవం కార్యసాధకం కలుగుతుందనేటువంటి విషయం వాస్తవం. ఇది నీవు నేను నమ్మగలిగినట్లయితే మన యొక్క మరణాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా చింతపడం. మన యొక్క మరణాన్ని బట్టి అనేక ఆత్మల ఆదర్శప్రాయంగా, సాక్షులుగా దేవుని కొరకు నిలబడతాయి అనేటువంటి విషయం వాస్తవం. ఇది నీవు గ్రహించగలిగితే దేవుని యొక్క సత్యాన్ని నీవు చేతిలో పట్టుకుంటావు. దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి దేవుడు గొప్ప కృప నీకు వాత్సల్యం చూపిస్తాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగినట్లయితే నీ జీవితం ఇప్పుడే దేవుని కొరకు పానార్పణముగా పోయేటకు నువ్వు అంగీకరిస్తావు. దేవుని యొక్క స్వాస్థ్యం నువ్వు పరిపూర్ణంగా అనుభవించాలనేటువంటి సంకల్పం నీ ద్వారా అనేకులు ఆధ్యాత్మికంగా పట్టబడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం నీకుంటే నువ్వు మరణానికైనా కూడా వెనుకడుగు వేయవు. స్టెఫను అందుకే అందరూ రాళ్ళ తీసుకొని కొడుతున్నా కూడా స్టెఫను పొరపాటున తన దేవుని నామాన్ని దూషించలేదు. స్టెఫనుని చంపుతుంటే స్టెఫను ఇంకా దేవుని నామాన్ని గణపరుస్తూనే వస్తున్నాడు. ఆ కార్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చబడి, సౌలుగా ఉంటున్న యవనస్తుడు పౌలుగా మార్చబడి స్టెఫన్ కంటే ఒక బలమైనటువంటి సేవ, ఘనమైనటువంటి సేవ
విస్తారమైనటువంటి పరిచర్య పౌలుగా జరిగించడం జరిగింది. కొరింథీ పత్రిక, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, కొలసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, ఎఫెసీ సంఘం, ఇంకా అనేక మంది శిష్యులు, తిమోతి, బర్నబా, ఇంకా అనేక మంది శిష్యులు, తీతుకు, అనేక మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ వచ్చాడు పౌలు గారు. ఈ రోజున నీవు నేను మన జీవితాల్లో ఒకటే మనం ఆశించాలి, ఏమిటంటే మన యొక్క మరణం ఇతరుల జీవితాలకి జీవముగా ఆశీర్వాదకారకంగా మార్చబడుతుంది. ఆ మాట నీవు నమ్మగలిగితే ఇప్పుడే నీవు కన్నులు మూసుకొని నా ప్రార్థనతో ఏకీభవించు. ఆ ప్రార్థన నీలో కార్యసాధకం కలుగజేస్తుంది. నీ యొక్క మరణం ద్వారా, నీ కుటుంబంలో ప్రతి సమస్య ద్వారా నీకు ఒక జీవాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేసి నేను ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో నడిపిస్తుంది. ఆ కృపను, భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. దిగో తండ్రి, ఈ ఉదయకాలమున మీ కృపగల హస్తానికి మా జీవితాన్ని సమర్పిస్తుంది ప్రభా. అయినా మీ కృపగల హస్తానికి మా జీవితాన్ని సమర్పిస్తుందిగా అయ్యా, మరి ప్రతి ఉదయం దేవునితో సమయం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని తండ్రి మరి నిరంతరం కొనసాగించడానికి మా కృపనివ్వమని కోరుతున్నాం. ఈ దినం మాలో మరణం, మీలో జీవముగా కార్యసాధకం చేస్తున్నటువంటి విషయం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఏ విధంగా అయితే తెలియజేశాడో ఆ మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవునయ్యా, ఆనాడు స్టెఫెను యొక్క మరణం పౌలు గారి యొక్క జీవానికి, పౌలు గారి యొక్క సేవకు ఏ విధంగా ఆదర్శప్రాయంగా నిలబడిందో మా యొక్క వ్యక్తిగత జీవితంలో మాకున్నటువంటి మరణకరమైనటువంటి సమస్య ఏదైనా కూడా ఇతరుల ఆశీర్వాదానికి వారసత్వంగా నిలబడేటువంటి కృప మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. మా యొక్క వ్యక్తిగత జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితులు ఏ వచ్చినా అవి తండ్రి మేము ఓర్చుకున్నటువంటి స్టెఫెను వలె మేము కూడా అన్ని సమస్యలను ఓర్చుకొని తండ్రి అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడి వారి యొక్క జీవానికి, వారి యొక్క నిత్యత్వానికి ఆదర్శప్రాయంగా మేము ఉండటం సహాయం దయచేయమని కోరుతున్నాం. మీ కృపగల హస్తానికి మా జీవితాన్ని సమర్పిస్తుండగా ఈ దినమాత్రం మీ ప్రత్యేకమైన కృపా కాపుదల మాతో నుంచి మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపగలిగినట్లయితే మీ కొరకు మేము ప్రార్థిస్తున్నటువంటి సంగతి మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మరి సెలవు తీసుకుంటాం.